సో, ఈ కర్మయోగంలోని మొదటి శ్లోకము అర్జునుడు పలుకుతున్నాడు. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. సో ఇక్కడ ఆయన రెండవ అధ్యాయంలో ఆ అర్జునుడికి చేసినటువంటి బోధనలలో కొంత అస్పష్టత అనిపించింది అర్జునుడికి. దాన్ని కొంత తప్పుగా అర్థం చేసుకొని ఆ కృష్ణ భక్తి భావనను బుద్ధి యోగాన్ని ఆధారంగా చేసుకొని ఆ యుద్ధం చేయడము అనేటువంటి విషయం నుండి తప్పించుకోవాలని అనుకున్నాడు. సో దాని ద్వారా ఆయనకి కలిగినటువంటి ఆ అస్పష్టత ఏదైతే ఉందో అతనిలో ఉండేటువంటి దానిని క్లారిఫై చేసుకోవడానికి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ జనార్దన, అంటే కృష్ణ భగవానుల వారిని జనార్దన, ఓ కేశవ అని సంబోధించడం జరిగింది అర్జునుడు. ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మల కంటే బుద్ధియే మంచిది అని నీవు భావించినచో నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి యుద్ధమునందు వినియోగింపగోరుతున్నావు? ఆ విధంగా అయినా బుద్ధి యోగాన్ని, భక్తి యోగ మార్గాన్ని, కృష్ణ భక్తి భావనను వివరించడం ద్వారా ఆ భక్తి భావన ద్వారా ఉండి ఈ కర్మలన్నీ వదిలేయొచ్చు కదా అనేటువంటి భావనతో ఆయన అంటున్నాడు. నీవు కామ్యకర్మల కంటే బుద్ధియే మంచిది, ఆ బుద్ధి యోగమే మంచిది అని నీవు భావించినట్లయితే మరి నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి యుద్ధమునందు వినియోగించగోరుతున్నావు? అంటే ఎందుకు నన్ను ఆ కర్మయోగాల నందు వినియోగించదలుచుకున్నావు అని అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని అడగడం జరుగుతుంది. తనకు కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఆయనను అలాగే తద్వారా మనందరిలో ఉండేటువంటి ఆ సందేహాలనన్నీ నివృత్తి చేయడానికి ఆయన ఒక మంచి శిష్యుడిగా గురువు గారిని ఆ విధమైనటువంటి ప్రశ్న వేయడం జరిగింది. ఇక దానికి ఆ కృష్ణ భగవానుల వారు సమాధానంగా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. సో ఇక కృష్ణ భగవానుల వారు సమాధానంగా చెప్తున్నారు. ఓ పాపరహితుడైన అర్జున, ఆత్మానుభూతిని ప్రయత్నించేటువంటి రెండు రకాలైనటువంటి మానవుల గూర్చి నీకు ఇంతకు పూర్వమే చెప్పియుంటిని. ధ్యాన నిష్టయందు ఆసక్తి కలిగినటువంటి వారు జ్ఞాన మార్గమును, పనుల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు కర్మ మార్గమును దానిని అర్థం చేసుకుంటారు. సో ఆయన మనకి అంతకుముందు అధ్యాయంలోని 39వ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఈ జ్ఞానాన్ని నీకు నేను కర్మయోగం ద్వారా వివరించాను, ఇక నుండి అంటే సాంఖ్య యోగం ద్వారా వివరించాను, ఇక ముందు నీకు బుద్ధి యోగం ద్వారా చెప్తా అని చెప్పేసి ఆ రెండు రకాలైనటువంటి విధానాలని గత అధ్యాయంలో వివరించడం జరిగింది. సో ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ మరలా. ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నించు రెండు రకాలైనటువంటి మానవుల గురించి నీకు పూర్వమే చెప్పియుంటిని. ధ్యాన నిష్ట ఎందు, ధ్యానము ఎందు ఆసక్తి కలిగినటువంటి వారు ఇలా ఆ ధ్యానము ద్వారా ఆ జ్ఞాన మార్గాన్ని, ఆ ఆత్మానుభూతిని అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి మరికొందరేమో పనులు చేయడము ద్వారా ఆ ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందేమో ధ్యాన పద్ధతిని అవలంబిస్తూ ఆ ఆత్మానుభూతి అంటే జ్ఞాన మార్గాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరేమో కర్మలు చేయడం ద్వారా, ఆ కీర్తనలు చేయడము, కర్మలు చేస్తూ పనుల ద్వారా ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఆ పనుల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారేమో కర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటుంటారు అని చెప్తున్నారు. సో ఈ విధంగా రెండు మార్గాలు కూడా ఆత్మానుభూతిని పొందడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు.
ఇక్కడ సాంఖ్య యోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి ఆ జ్ఞానము ద్వారా, జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం ద్వారా ఆ దానిని ఆత్మానుభూతిని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. అంటే అలాగే మరికొంతమంది పనులు చేస్తూ వారికి ఇవ్వబడినటువంటి విద్యుక్త ధర్మాలను నిర్వర్తించడం ద్వారా బ్రాహ్మణులు బ్రాహ్మణ ధర్మాన్ని, అలాగే క్షత్రియులు క్షత్రియ ధర్మాన్ని, వైశ్యులు వారి యొక్క ధర్మాన్ని, కర్మలను చేస్తూ, శూద్రులు వారికి ఇచ్చినటువంటి వారి యొక్క పనులు చేస్తూ ఆ బుద్ధియోగంతో, జ్ఞానంతో, అంటే కర్మతో కూడినటువంటి జ్ఞానం ద్వారా వారు ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తారు అని ఆ రెండు మార్గాల గురించి చెప్తున్నారు. ఇక ఆ మార్గాలలో పయనించేటువంటి వారిలో కొంతమంది బయటకి ఒక యోగుల్లాగా, ఉన్నతమైనటువంటి వారిలాగా కనిపిస్తూ, బట్ మనసులో మాత్రం ఆ ఇంద్రియ విషయాలపైన మమకారాసక్తిని వదులుకోకుండా ఉంటారు. అటువంటి వారిని కపట వైరాగ్యం, అటువంటి ఆ కపట వైరాగ్యులు లేదా మిథ్యా ఆచారులు అని, కపట ఆచార్యులు అని, అటువంటి వైరాగ్యాన్ని కపట వైరాగ్యం అని చెప్తున్నారు. సో దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సవుచ్యతే. సో ఆయన చెప్తున్నారు, పైకి ఇంద్రియములను అదుపులో ఉంచిన, బయటకు కనిపించడానికి మాత్రం ఆ కర్మేంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచినట్లుగా కనిపిస్తూ ఉంటుంటారు. మనసులో మాత్రం ఆ ఇంద్రియ విషయాలపైనే ఆలోచన ఉంటుంది, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంటారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమని తాము మోసం చేసుకునేటువంటి వాడే. అలాంటి అవివేకులు ఎవరైతే ఉన్నారో అటువంటి అవివేకులను కపట ఆచారి అని అంటారు అని చెప్తున్నారు. సో అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కపట వైరాగ్యము లేదా కపట ఆచార్యులు కానీ పిలువబడేటువంటి వారు, వారేమో బయటకు మాత్రము అంతా కూడా మంచిగా పాటిస్తున్నట్టుగా అన్నిటినీ, ఇంద్రియాలన్నింటినీ కూడా, ఆ కర్మేంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకున్నట్లు కనిపిస్తుంది. కానీ మనసులో వాటన్నిటిపైన ఆపేక్ష చావకుండా వాటిని అనుభవించాలి అనేటువంటి కోరికలు మాత్రం అలాగే ఉండిపోతాయి. సో అటువంటి వారిని కపట ఆచార్యులు, అటువంటి అవివేకులు ఎవరైతే ఉన్నారో వారు వారినే మోసం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు కృష్ణ భగవానుల వారు. అటువంటి అవివేకులను కపట ఆచారులు అని చెప్తారు అని చెప్తున్నారు. సో అలా కాకుండా ఇక నిజమైనటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వారి గురించి కూడా చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ మనము మన యొక్క విద్యుక్త ధర్మాలని ప్రదర్శిస్తూ, అంటే ఆ గృహస్థ జీవన విధానాన్ని ఆచరిస్తూ ఆ చేసేటువంటి శ్రేష్టమైనటువంటి కర్మలు చేస్తుంటారో అటువంటి వారు నిజమైనటువంటి వైరాగ్యులు అని చెప్తున్నారు ఇక్కడ. అది చెప్తున్నారు. యస్తింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిష్యస్యతే. సో ఆయన చెప్తున్నారు, ఓ అర్జున, మరొక పక్క శ్రద్ధావంతులు మనసుతో కర్మేంద్రియాలను అదుపు చేసి ఫలాపేక్ష లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. అంటే గృహస్థ జీవనాన్ని పాటిస్తూనే ఆ కర్మేంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచుకొని మనం చేసేటువంటి పనులపైన, ఆ పనుల యొక్క ఫలాలపైన ఆపేక్ష లేకుండా అది మన యొక్క ధర్మము అని భావనలో మనం చేసినట్లయితే, అలా ఫలాపేక్ష లేకుండా పనిచేసేటువంటి వారిని ఆ కర్మయోగులు అని చెప్తారు. వారు నిజంగా ఆ కపట వైరాగ్యుల కంటే, మిథ్యా ఆచారుల కంటే చాలా శ్రేష్టమైనటువంటి వారు అని చెప్తారు. సో ఈయన పూర్వకాలంలో ఒక మహారాజు అని చెప్తారు. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయనకి అనేకమైనటువంటి ఆ రాజ్యానికి రాజ్యభోగాలను అనుభవించవచ్చు, ఆయన అనుభవిస్తూనే ఉంటుంటారు. అయినా కానీ ఆయన ఆయన యొక్క మంచి మనసుతో ఆ దేవదేవుడి యొక్క రథయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోడ్లు ఊడ్చుతూ ఉండేటువంటి వాడు. అంటే ఆయన మరి నిజంగాను గృహస్థ ధర్మాన్నే పాటిస్తున్నాడు, ఒక సన్యాసిలాగా లేరు. కానీ తన చేసేటువంటి పనులు మాత్రం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా
ఆ భక్తి భావనతో పనులు చేస్తూ ఉన్నాడు. సో అటువంటి వారిని నిజమైనటువంటి యోగులు, నిజమైన అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి దానిని నిజమైన వైరాగ్యము అని అంటారు. ఎందుకంటే ఆయన ఆ రాజ్యానికి అధికారిగా ఉండేటువంటి ఆయనకి ఆయన అన్ని పనులు అందరితో చేయించుకోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఆ దేవుడికి, దేవదేవునికి సేవలు చేస్తున్నాడు. ఎటువంటి ఫలాలను ఆపేక్షించకుండా సేవలు చేస్తున్నారు. అటువంటి వారు నిజమైనటువంటి యోగులు అని ఇక్కడ కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. అంటే రోడ్లు ఊడ్చేవారైనా కానీ శుద్ధమైనటువంటి భక్తితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా పనులు చేసినట్లయితే అదే నిజమైనటువంటి వైరాగ్యము అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, నీ కర్తవ్య కర్మను నీవు ఆచరించవలసిందే. ఎందుకంటే కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే ఉత్తమమైనది. కర్మలు చేయకుండా మనిషి జీవన యాత్రను సాగించలేడు. మనం ఈ బద్ధ జీవన విధానాన్ని గడపాలి అంటే మనం పనులు చేస్తూ ఉండాలి. ఈ జీవన యాత్ర సాగించడానికి మనం పనులు చేస్తూ ఉండాలి. కాబట్టి కర్మలు చేయకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. కనుక మనకి కర్తవ్యంగా ఇవ్వబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ కూడా ఆచరించవలసిందే. ఎందుకంటే ఆ కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే ఉత్తమమైనటువంటి మార్గము. కాకపోతే ఆ చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలను ఆశించకుండా కర్మలు చేయాలి అని చెప్తారు. సో అలా ఫలితాలను ఆశించకుండా చేసేటువంటి కర్మలు ఉత్తమమైనటువంటి కర్మలు అని చెప్తారు. కనుక మనకి ఎవరెవరము ఏ విధమైనటువంటి విద్యుక్త ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా మనము సక్రమంగా నిర్వర్తించాలి. ఒక క్షత్రియుడుగా క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాలి, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించాలి, వైశ్యులు వారికి విధించబడినటువంటి ఆ ధర్మాలని నిర్వర్తించాలి. సో ఎవరెవరు ఏ విధంగా ఉంటే వారు వారి యొక్క ధర్మాలని నిర్వర్తించాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే అర్జునుడు అడిగాడు కదా అక్కడ, కర్మయోగము కంటే, కర్మలు చేయడం కంటే బుద్ధి యోగమే మంచిదైనట్లయితే నన్ను యుద్ధం చేయమంటున్నావు అని అడిగాడు కదా. మరి యుద్ధం చేయడం అనేటువంటిది అర్జునుడి యొక్క కర్తవ్యం. కనుకనే చెప్తున్నాడు ఇక్కడ, నీ కర్తవ్యమైనటువంటి కర్మను నీవు ఆచరించవలసిందే. ఎందుకంటే కర్మలు విడిచిపెట్టడం కంటే, వాటిని వదిలేసి సన్యాసం స్వీకరించడం కంటే ఆ కర్మలు చెయ్యడమే ఉత్తమమైనది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో ఇక్కడ మనం చేసేటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో విష్ణువు కొరకే యజ్ఞ రూపంలో చేసేటువంటి కర్మలను చేయాలి అని చెప్తున్నారు. అలా విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఈ భవబంధనాలలో చిక్కుకొనున్నట్లుగా చేయవు. అలా విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో కాకుండా పనులు చేసినట్లయితే ఆ పనులు ఈ జగత్తులో కర్మబంధనాలలో కట్టివేస్తాయి. అంటే ఈ మనల్ని ఆ జనన మరణ చక్రాలలో చిక్కుకుని పోయేటువంటిగా ఆ బద్ధ జీవనంలో కలిసిపోయేటట్లుగా చేస్తాయి అని చెప్తారు. అందుకే ఓ కుంతీ కుమారుడా, నీకు నిర్దేశించబడినటువంటి విధులను, వాటి ఫలితాలపైన ఆసక్తి లేకుండా ఆ విష్ణువు తృప్తి కొరకు వాటిని నిర్వర్తించుము అని చెప్తున్నారు. సో కాబట్టి ఇంకా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ, నీ విద్యుక్త ధర్మాన్ని నీవు తప్పక చెయ్యాల్సిందే. కాకపోతే యుద్ధంలో నువ్వు గెలుస్తావా, ఎదుటివారు గెలుస్తావా అనేటువంటిది నీకు సంబంధం లేదు. నీవు యుద్ధం చేసుకుంటూ పో. సో ఫలితాల గురించి నీవు ఆశించవద్దు. అలా ఆశించకుండా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమమైనటువంటి కర్మలు. అవి ఆ భవబంధనాలలో చిక్కుకొనకుండా చేస్తాయి. సో కాబట్టి విష్ణువు కొరకు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పాపకర్మలు మనకి అంటకుండా చేస్తాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పంచాత్యాత్మకారణాత్. సో ఆయన ఇంకా చెప్తున్నారు, మొదట యజ్ఞంలో నివేదించిన ఆహారముని భుజించే భగవంతుని భక్తులు అన్ని రకాల పాపముల నుండి విముక్తి పొందుతారు. సో
మనం చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా ఆ విష్ణువు కృష్ణార్పణ ధోరణిలో విష్ణువుకు సమర్పించి చేయమంటున్నారు. అలాగే మనము మొదట యజ్ఞంలో నివేదించినటువంటి ఆహారాన్నే భుజించేటువంటి ఆ భగవంతుని భక్తులు అన్ని రకాలైనటువంటి పాపముల నుండి విముక్తి పొందుతారు. కనుక మనం ఏది తయారు చేసుకున్నా అది ఆ భగవంతునికి ప్రసాదంగా సమర్పించినట్లయితే, ఆ విష్ణువుకి సమర్పించినట్లయితే, సో వాటి వలన కలిగేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మనం విముక్తులం అవుతామని చెప్తున్నారు. అలా కాకుండా మనం చేసుకునేవన్నీ కూడా వ్యక్తిగత అవసరాల కోసమే ఆహారాలను తయారు చేసుకుని, అలా చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిజానికి పాపాన్ని మాత్రమే తింటున్నట్లు అవుతుంది. అంటే ప్రసాదం తీసుకున్నట్లయితే ఆ ప్రసాదం వలన మనలో ఉండేటువంటి ఆ పాపం సంబంధ ప్రక్రియలన్నీ కూడా తొలగించబడతాయి అని చెప్తారు. సో కాబట్టి ఎప్పుడు కూడా మొదటగా మనం తయారు చేసుకున్నటువంటి వాటిని ఆ భగవంతునికి సమర్పించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా మనము తీసుకోవాలి అని చెప్తారు. ఇక ఈ యజ్ఞ చక్రం, సో భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు బ్రహ్మ ద్వారా ఈ సృష్టి కలగజేయడానికి. ఆ తద్వారా మనకి వేద విషయాలు అంటే మనం ఏమి చేయాలి మన జీవన విధానాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాలను మనకి అందించడం జరిగింది. వాటిని ఆ ఆచరణల ప్రకారంగా మనం ఏ విధమైనటువంటి పనులు చేయవలనో వాటిని చేస్తూ ఉన్నట్లయితే అవి అలా ఆ విధంగా వేదాలలో సూచించబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మన కర్తవ్యంగా భావించి మనం చేస్తూ ఉన్నట్లయితే, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే అదే యజ్ఞం అవుతుంది. యజ్ఞం అంటే ఏదో అక్కడ హోమాలు తయారు చేసి నెయ్యి పోసి అగ్ని అంటించి చేయడం కాదండి. ఇక్కడ ఎవరి యొక్క కర్తవ్యాన్ని వారు ఖచ్చితంగా నిర్వర్తిస్తే అదే యజ్ఞం అవుతుంది. ఒక టీచర్ యొక్క కర్తవ్యాన్ని, ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో సక్రమమైనటువంటి పద్ధతిని, ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ధర్మాలని కర్తవ్యాన్ని వారి యొక్క కర్తవ్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వర్తించినట్లయితే అదే యజ్ఞం అవుతుంది. మన సూచించినటువంటి అంటే వేద నియమాల ప్రకారంగా, వేదాలు అంటే తెలుసుకున్నటువంటి వాటి ప్రకారంగా ఏవైతే మనం చేయగలుగుతామో వాటిని చేస్తూ ఉన్నట్లయితే వాటిని యజ్ఞాలు అంటారు. ఆ యజ్ఞాలకు సంతోషించినటువంటి దేవతలు మనకి వర్షాలని ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు. ఆ యజ్ఞాలకు సంతోషించినటువంటి దేవతలు వర్షాలను ఇవ్వడం ద్వారా ఆ పాడి పంటలు మంచిగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే తద్వారా మనకి ధాన్యం లభిస్తుంది. అంటే ఆహార పదార్థాలు లభిస్తాయి. ఆ ధాన్యాన్ని మనము ఆ జీవులు ఆహారంగా తీసుకుంటారు. సో దాన్ని ఆ తయారు చేసినటువంటి ఆహారాన్ని మొదటిగా ఆ భగవంతునికి సమర్పించి మనం తీసుకోవడం ద్వారా, ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఈ ఇక్కడ జరిగినటువంటి కర్మల ద్వారా జరిగినటువంటి ఏ భవబంధనాలు కూడా మనకి అంటవు అని చెప్తారు. ఇది యజ్ఞ చక్రం. యజ్ఞం చేయడము అంటే యజ్ఞం ద్వారా సమర్పించడం అంటే ప్రతిదీ చేయడం అక్కడ ప్రత్యేకమైనటువంటి యజ్ఞాలు చేయడం అని కాదు. మన యొక్క విద్యుక్త ధర్మాలని మనము నిర్వర్తించినట్లయితే అదే యజ్ఞం అవుతుంది. ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వర్తించినట్లయితే దేవతలు కూడా సంతోషిస్తారు. దానికి కృష్ణ భగవానులు వారు చెప్తారు. ఈ సృష్టిని నేను సృష్టించినప్పుడు మానవులను, దేవతలను అందరినీ సృష్టించాను. మానవులు వారి వారి యొక్క కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే దేవతలు సంతోషిస్తారు. మీరు యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరిచినట్లయితే వారు సంతృప్తి పొంది నేను ఇచ్చినటువంటి వాటిని మీకు ఇస్తారు అని చెప్తారు. ఫలాలను మీకు ఇస్తారు. ఆ విధంగా మీకు పరస్పరము సహకారం ద్వారా జీవన విధానాన్ని కొనసాగించమని చెప్పాను అని చెప్తారు సృష్టిలో. సో అదేవిధంగా మన యొక్క కర్తవ్యాలను మనం సక్రమంగా నిర్వర్తించినట్లయితే దేవతలు సంతోషించడం ద్వారా వర్షాలు కురుస్తాయి. వర్షాల ద్వారా ధాన్యం వస్తుంది. తద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకొని ఆ దేవుడికి సమర్పించి, విష్ణువుకి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని చెప్తారు. సో ఇక్కడ ఇంకా చెప్తున్నారు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః.
సో చెప్తున్నారు ఆయన, ప్రాణులన్నీ కూడా ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. అంతే కదా, ఈ జీవులన్నీ కూడా ఆ ధాన్యాల ద్వారానే, ధాన్యాలపైనే ఆధారపడి జీవించడం జరుగుతుంది. ఈవెన్ మాంసాహారానికి అలవాటు పడినటువంటి వారు కూడా, ఆ జంతువులన్నీ కూడా మరలా వృక్షాలపైనే ఆధారపడి బతుకుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి కూడా మూలం ప్రాణులన్నీ కూడా ధాన్యంపైనే ఆధారపడి జీవిస్తాయి. కాబట్టి మానవులుగా మనకి ఆ ధాన్యాలే ఆహార పదార్థాలు అని కూడా చెప్తున్నారు. మరి ఆ ధాన్యం ఎలా వస్తుందంటే వర్షం వల్ల ఉత్పన్నమవుతుంది. మరి వర్షం ఎలా వస్తుందంటే యజ్ఞాల ఆచరణ మూలంగా వర్షం కురవగా యజ్ఞము విద్యుక్త కర్తవ్యముల నుండి ఉద్భవిస్తుంది. సో యజ్ఞం అంటే కూడా చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞము అనేటువంటిది యజ్ఞ కర్మ సముద్భవ అన్నారు. అంటే యజ్ఞము అనేటువంటిది మన యొక్క విద్యుక్త ధర్మాలను మనము సక్రమంగా నిర్వర్తిస్తే అదే యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞాలకు సంతోషించినటువంటి దేవతలు మనకి వర్షాలను కురిపించడం జరుగుతుంది. ఆయన యొక్క అనుగ్రహంతో ఆ వర్షాల ద్వారా ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని ఆ జీవులన్నీ కూడా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇది ఆహార విషయాల గురించి. ఇంకా ఇక ఆ యోగుల గురించి కూడా అడిగారు కదా, అక్కడ దాన్ని కూడా ఇక్కడ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు కృష్ణ భగవానుల వారు. యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మ తృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సో చెప్తున్నారు, కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ పరిపూర్ణ జ్ఞానంతో సంతృప్తి సంతోషము పొందేవాడికి చేయవలసినటువంటి కర్మలు ఏవి ఉండవు. అంటే ఎవరైతే ఆ భక్తి భావనలో పరిపూర్ణత్వాన్ని సాధించారో, ఆ ధ్యానం ద్వారా పరిపూర్ణతను పొందుతున్నారో అటువంటి వారికి ఇంకా చేయవలసినటువంటి కర్మలేవి ఉండవు. వారు నిరంతరం కూడా ఆ భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంటారు, ధ్యాసలోనే ఉంటారు, ఆయనతోనే ఉంటారు అని చెప్తున్నారు. సో అలా ఆత్మానుభూతితో ఉంటుంటారు. అటువంటి వారు అంటే సాధారణమైనటువంటి వారు కాదండి, పరిపూర్ణత ఎవరైతే సాధించారో వారు ఇక చేయవలసినటువంటి కర్మలంటూ ఏవి ఉండవు. ఒకసారి పరిపూర్ణతను సాధించినట్లయితే వారు తిరిగి మరలా పతనం చెందేటువంటి అవకాశం కూడా ఉండదు అని చెప్తుంటారు. అలాగే ఇంకా చెప్తున్నారు, యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద అనువర్తతే. సో ఇక్కడ గొప్పవారుగా అంటే పూర్తి జ్ఞానాన్ని పొందినటువంటి వారు, ఒక గొప్ప వ్యక్తి ఏ పని చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తూ ఉంటారు. అందుకే మన పెద్దలు చేశారు అని అంటుంటాం. ఎవరైతే గొప్పవారు ఉన్నారో ఆ గొప్పవారు అంటే ఆత్మానుభూతి ద్వారా మంచి తత్వాన్ని తెలిసినటువంటి మహాత్ములు అంటాం. గొప్పవారు, గొప్ప వ్యక్తి, మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ములు ఏ పని చేస్తే సామాన్య జనులు కూడా దానిని అనుసరిస్తారు. ఉత్తమ కర్మల ద్వారా అతను నెలకొల్పినటువంటి ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తుంది. సో కాబట్టి గొప్పవారు ఏవైతే ఆచరణాత్మకమైనటువంటి విషయాలను మనకు చెప్తారో వాటిని మనము ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో కాబట్టి అంతేకాని మరి ఇక్కడ ఆ గొప్పవారు అనేటువంటి వారు నలుగురికి మార్గదర్శకత్వంగా ఉండేవారు ఎలా ఉండాలి అంటే, వారు ఒకటి చెప్తూ మరొకటి చేస్తూ ఉండకూడదు. సో ఇక్కడ ఈయన చూడ, ఒక లీడర్ అనేటువంటి వాడు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్లీజ్ డోంట్ స్మోక్ అని చెప్తున్నాడు. బట్ ఆయన చేస్తున్నటువంటిది స్మోక్ చేస్తున్నాడు. మరి అలా ఉన్నట్లయితే, నాయకుడు ఆ విధంగా ఉన్నట్లయితే ఫాలోవర్స్ చూడండి ఎలా ఉంటారో, వీ విల్ డూ వాట్ యూ డూ, నాట్ వాట్ యూ సే. నువ్వు ఏం చేస్తున్నావో అదే మేము చేస్తాము, నీవు ఏం చెప్తున్నావో అది మేము చెయ్యము అని చెప్తున్నారు. కాబట్టి మార్గదర్శకత్వంగా ఉండేటువంటి వారు వారు చేసేవి మాత్రమే చెప్పాలి. అప్పుడు మాత్రమే
మిగతా వాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఉంటుంటారు. కాబట్టి అందరూ కూడా పెద్దలుగా ఉన్నటువంటి మనం తల్లిదండ్రులుగా ముఖ్యంగా మనము ఆచరించే వాటిని మన పిల్లలు కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మనం సక్రమంగా ఉండి, క్రమంగా మనము ఉన్నట్లయితే మన పిల్లలు గాని, మనని ఆచరించేటువంటి వారు కూడా సక్రమమైనటువంటి మార్గాలలోనే నడుస్తూ ఉంటుంటారు. సో, కాబట్టి మనము మార్గదర్శకత్వంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు ఆచరించే వాటిని ఆచరణాత్మకమైనటువంటి వాటిని అంటే మంచి వాటిని వారు ఆచరిస్తూ ఇతరులకు చెప్పాలి. సో, కాబట్టి సహజంగా నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పినట్లుగా మనకి మన ఈ సమాజంలో సహజ నాయకులు సహజంగా అనుసరించేటువంటి వారు తల్లిదండ్రులు మొదటగా. ఎందుకంటే పిల్లలు మొదటగా ఉండేటువంటిది తల్లిదండ్రులతోనే. కాబట్టి ఈ సహజ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించినటువంటి ఈ సమాజంలో ఒక సక్రమమైనటువంటి మార్గాన్ని నిర్దేశించవలసినటువంటి వారు మొదటిగా తల్లిదండ్రులు. ఎందుకంటే వారితోనే ప్రారంభమవుతుంది చిన్నవారి యొక్క జీవన విధానం. సో, కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి వారం మనం సక్రమంగా మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే, మనము ఆచరణాత్మకమైనటువంటి విషయాలను మనం ఫాలో అవుతున్నట్లయితే పిల్లలు కూడా వాటిని అనుసరిస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత ఈ సమాజంలో సహజంగా ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఉపాధ్యాయులు, టీచర్స్. సో, వారు సక్రమంగా మనం ఉన్నట్లయితే ఈ సమాజం కూడా సక్రమంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉండేవారు దేశ నాయకులు అని చెప్తారు, దేశాధినేతలు అని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దేశాధినేతలు ఏ విధంగా ఉన్నారు, ఏంటి అనేటువంటిది మనము వారి గురించి అంతగా చెప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇప్పుడు. కానీ కాబట్టి మనము ఈ ఆధ్యాత్మిక విధానాలను అనుసరించడానికి శ్రీల ప్రభుపాద లాంటి వారి విశ్వసనీయమైనటువంటి భక్తులను అనుసరించాలి. లేదా వేదాలలో తెలిపినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సూచించినటువంటి మార్గదర్శకత్వాలను మనము అనుసరించాలి అని చెప్తున్నారు. సో, అందుకని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా ఆయన జగద్గురువుగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చాలా విశ్వసనీయమైనటువంటి భక్తులు వారు. సో, అటువంటి భక్తులను మనము ఆచరించాలి. తద్వారా ఆధ్యాత్మికంగా మనము పురోగతి చెందవచ్చు, పురోభివృద్ధి చెందుతుంటాం. ఇంకా చెప్తున్నారు కృష్ణ భగవానుల వారు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మవాప్తవ్యం వర్తయేవచ కర్మని. సో, ఆయన ఓ పార్థ, ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు, నాకు లేనిది కానీ చేయవలసినది కానీ ఏమీ లేదు. అయినప్పటికీ విద్యుక్త కర్మలను నేను నిత్యము నిర్వర్తిస్తూనే ఉంటాను. సో, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, మొత్తం కూడా ఆయన యొక్క ఆధీనంలోనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోతుంటాము. సో, అలా ఆయన యొక్క మొత్తం సర్వము ఆయనే. కాబట్టి ఆయన చేయవలసినటువంటిది ఏదీ లేదు అని చెప్తున్నారు. కానీ ఆయనకు లేనిది ఏదీ లేదు, కావలసింది కూడా ఏదీ లేదు. మరి అటువంటి ఆయన యొక్క విద్యుక్త కర్మలను నిత్యం కూడా నిర్వర్తిస్తూనే ఉంటుంటారు. రేపు వచ్చేటువంటి అధ్యాయాల్లో చెప్తుంటారు. ఎప్పుడైతే ఈ లోకంలో అధర్మము ప్రబలిపోతుందో, అలాగే భక్తులకు అన్యాయము జరుగుతూ ఉంటుందో, భక్తులు శిక్షించబడుతుంటారో, ఆయా సమయాలలో నేను నా అవతారాలను తీసుకొని నేను ఈ లోకంలోకి వస్తుంటాను, అవతరిస్తూ ఉంటానని చెప్తుంటారు. సో, కాబట్టి ఆయన చెప్తున్నారు, నాకు ఏవీ చేయవలసినటువంటి అవసరం లేదు, మొత్తము నా ఆధీనంలోనే ఉన్నది. అయినా నేను నా యొక్క విద్యుక్త ధర్మము ఎప్పుడూ నిర్వర్తిస్తూనే ఉంటాను. ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఆయన ఈ లోకాల్లో అవతారం తీసుకొని రాముడు గాను, కృష్ణుడు గాను, నరసింహుడు గాను ఈ విధంగా అవతారాలు తీసుకొని ఆ అధర్మాలని సంహరింప చేయడము, రాక్షసులను అంటే అధర్మానికి కారణమైనటువంటి వారిని సంహరించడము, భక్తులను కాపాడడము, భక్తుల యొక్క సంగత్వంలో ఉండడానికి ఆయన అవతారాలు తీసుకుంటూనే ఉంటారు. ఆయన యొక్క విద్యుక్త ధర్మాన్ని నెలకొల్పడము, ఆ ధర్మాన్ని నెలకొల్పడం కోసం ఆయన అవతారాలు తీసుకుంటూనే ఉంటుంటారు అని చెప్తున్నారు. సో, కృష్ణ అవతారం కానీ, రామ అవతారం కానీ, నరసింహ అవతారం కానీ, వరాహ అవతారం కానివ్వండి,
ఈ అవతారాలన్నీ కూడా ఆయన యొక్క విద్యుక్త ఆయన యొక్క ధర్మాలను నిర్వర్తించడానికే తీసుకున్నాను. సో కాబట్టి ఆయన చెప్తున్నారు మరలా, ఎవరి యొక్క విద్యుక్త ధర్మాన్ని వారు ఖచ్చితంగా నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సో నిజానికి ఈ అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుతున్నాయి. సో ప్రకృతి త్రిగుణాలైనటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి ఈ ఆయన యొక్క మాయాశక్తి ఈ ప్రకృతి త్రిగుణాలుగాను ఉంటుంటుంది, మరికొన్నిటిగాను ఉంటుంది. ఆ మాయాశక్తి ఆ తద్వారా ఆ గుణాల ద్వారానే ఈ కర్మలన్నీ కూడా చేయబడుతున్నాయి. కానీ ఈ జీవాత్మ ఎవరైతే ఉన్నారో తన మిథ్యా అహంకారంతో, తెలియనటువంటి తానంతో కర్మలన్నీ కూడా తానే చేస్తున్నానని తలస్తూ ఉంటుంటాడు. సో మనము ఏదో గొప్పగా మనం చేశాము అని భావిస్తూ ఉంటాం. సో వాస్తవానికి అవన్నీ కూడా ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క పద్ధతి ద్వారానే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ త్రిగుణాల వల్ల జరిగేటువంటి ఆ పనులన్నింటికీ కూడా మనమే ఏదో గొప్పగా సాధించాము, మనమే కర్తలము అన్నట్లుగా భావిస్తూ ఉంటాము. మనమే దానికి భోక్తలము అని భావిస్తూ ఉంటుంటాం. సో అదే చెప్తున్నారు, మిథ్యా అహంకారం ద్వారా ఇవన్నీ కూడా మనమే చేస్తున్నామని భావిస్తున్నారు అని చెప్తున్నారు. సో మనలో ఉండేటువంటి ఈ రాంగ్ యాటిట్యూడ్ ద్వారా, సో ఇక్కడ చూడండి, ఆ అహంకారం ద్వారా మనం ఏం చేస్తున్నా అదే మనం రైట్, ఐ ఆమ్ ఆల్వేస్ రైట్ అనే భావనలో ఉంటాం. సో దానికి ఇక్కడ అది తెలుసుకున్నటువంటి వారు డోంట్ టీచ్ మీ అని మాట్లాడుతుంటాం కదా. సో ఇక ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు మరలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః. సో కృష్ణ భగవానుల వారిని మరలా అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ వృష్ణివంశీయుడా, అంటే ఓ యదువంశీయుడా, ఇష్టము లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు? సో సాధారణంగా ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ ప్రకృతిలోకి వచ్చేస్తుందో, ఆ ప్రకృతి త్రిగుణాల స్వభావానికి బంధితమయ్యి ఈ పనులన్నీ చేస్తున్నాడని చెప్పారు కదా. మరి ఎందుకు అవి చేసేటువంటి పనులు మనకి సాధారణంగా కొన్ని సమయాలలో తెలుస్తూ ఉంటుంది, మనం తప్పు చేస్తున్నామని తెలుస్తూ ఉంటుంది, అయినా చేస్తూనే ఉంటుంటాం. అలాగే ఆత్మ యొక్క తత్వము అది శాశ్వతంగా ఉండేటువంటి ఆ పరంధామును చేరుకోవాలి. కానీ ఇక్కడ ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం వలన అది మర్చిపోయి ఇంద్రియ తృప్తి కోసము పనులు చేస్తూ ఉంటుంటాం. మరి ఎందుకు ఆ విధంగా బలవంతంగా పనులు చేస్తున్నాడు? ఎందుకు అవి పాపపు పనులు అని తెలిసినా కూడా చేస్తున్నాము అని చెప్పేసి అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతున్నాడు. దానికి కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తున్నారు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. సో ఆయన చెప్తున్నారు, కృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతున్నారు. ఓ అర్జున, నీవు దేని బలవంతం పైన బలవంతంగా మానవులు తప్పులు చేస్తున్నారు అని అడుగుతున్నావే, అది కేవలము కామమే, అంటే కోరికలే. ఆ కోరికల వలనే ఈ వాటిని తృప్తిపరచుకోవడానికి ఈ విధంగా పనులు చేస్తున్నారు. మరి ఆ కామము అనేటువంటిది, ఆ కోరికలు అనేవి అవి రజోగుణం వల్ల కలుగుతాయి, కలిగి తర్వాత అవి క్రోధంగా పరిగణిస్తున్నాయి. ఆ పరిగణించేటువంటి ఆ కామము అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవే ఈ ప్రపంచాన్ని కబలించేటువంటి పాపమైనటువంటి శత్రువు. ఈ ప్రపంచానికి మహాశత్రువు ఏదైతే ఉంది అంటే అది కామము మాత్రమే, అంటే కోరికలు మాత్రమే అని చెప్తున్నారు. ఆ కోరికలు
ఆ ప్రకృతి త్రిగుణాలలోని ఒక గుణమైనటువంటి రజోగుణము వల్ల కలుగుతాయి. కలిగినటువంటి ఆ కోరికలు తర్వాత క్రోధంగా అంటే కోపంగా పరిణమిస్తుంది. తద్వారానే ఈ ప్రపంచంలో అన్నీ కూడా తప్పులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ధూమేన వ్రియతే వహిని యతా దర్శో మలేన చ యతోల్పేనావృతో గర్భః తథా తేనేదమావృతం. సో ఆయన చెప్తున్నారు ఇక్కడ, పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలోని శిశువు కప్పివేసినట్లుగా జీవుడి యొక్క ఆత్మజ్ఞానాన్ని ఈ కామము అంటే కోరిక ఆవరించి ఉంటుంది. ఆ కామము ఆ ఆత్మజ్ఞానం చుట్టూ ఆవరించి ఉండడం వల్ల ఆ మనిషి తప్పులు చేస్తూ ఉంటుంటాడు. అంటే జీవులు తప్పులు చేస్తూ ఉంటున్నాము అని చెప్తున్నారు. సో ఎలా అంటే అగ్ని ఎలాగైతే పొగ చేత కప్పబడి ఉంటుందో అలా కప్పబడి ఉన్నప్పుడు అగ్ని కనిపించదు మనకి. అగ్ని తన స్వభావాన్ని కూడా ప్రదర్శించలేదు. అలాగే అద్దంలో మనం మంచిగా చూసుకోవడానికి అంటే ఇది మన ప్రభావాలను ప్రతిబింబించడానికి ఉపయోగపడుతుంది. మురికి ఉన్నట్లయితే అది దాని యొక్క ధర్మాన్ని అది చేయలేకపోతుంది. అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ గర్భాశయం చేత ఎలాగైతే మావి చేత చుట్టబడి ఉంటుందో అలాగే ఆ జీవులలో ఉండేటువంటి ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ కామము అనేటువంటి ఆ కోరికలు అనేటువంటి వాటి చేత ఆవరించి ఉండడం చేత ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ అయితే ఈ చెప్పేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలు అగ్ని పొగచేత ఆవరించబడినట్లుగా మానవులలో ఉండేటువంటి ఆ జ్ఞానము ఆ కామము చేత పొగ అనేటువంటి కామము చేత కప్పబడి ఉంటుంది అని చెప్తారు. అంటే మానవులుగా ఉండేటువంటి మనము త్వరగా జ్ఞానోదయం అవడానికి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇతరులతో పోల్చినప్పుడు. అందుకే నిన్న చెప్పుకుంటున్నాం, ఈ మానవ జన్మని మనం సద్వినియోగపరచుకుని ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆ పరంధామాన్ని పొందడానికి అవకాశం ఇది. సో మానవులలో ఉండేటువంటి ఈ అజ్ఞానం ఏదైతే ఉందో, కామము కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పొగలాంటివి అని చెప్తారు. అంటే అగ్ని చుట్టూ ఉండేటువంటి పొగలాంటివి. మరి ఆ పొగ ఎలా పోతుందంటే సాధారణంగా సింపుల్గానే తొలగించబడుతుంది. గాలి వచ్చినా కానీ పొగ పక్కకు తొలగిపోతుంది. తొలగిపోయి నిప్పు కనిపిస్తుంది. అంటే మనలో ఉండేటువంటి ఆత్మ జ్ఞానం తెలుస్తుంది. సో అంటే మానవులుగా ఉండేటువంటి మనము త్వరగా ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాము అని అర్థం. అలాగే ఈ మురికి చేత అద్దం అన్నాం కదా, అద్దంపై ఉండేటువంటి మురికి అంటే అద్దము జ్ఞానము అయినట్లయితే ఆ మురికి కామము లేదా కోరికలు అయినట్లయితే అవి జంతువులలో ఉండేటువంటి జ్ఞానం కిందికి పోలుస్తారు అద్దం. మరి జంతువులలో ఉండేటువంటి జ్ఞానము అంటే అద్దంపై ఉన్నటువంటి మురికి తొలగించాలంటే సాధారణంగా గాలికి మురికి బయటికి పోదు. ఒక శుభ్రమైన నీళ్లు పెట్టాలనో లేదా సర్ఫేసో లేకపోతే డిటర్జెంట్ వాడో ఆ మురికి అంతా తొలగించాలి. అంటే జంతువులలో ఉండేటువంటి ఆ కోరికలు కామాన్ని తొలగించడం అనేటువంటిది కొంత కష్టంతో కూడుకున్నటువంటిది. అందుకనే జంతువుకి మనిషికి తేడా తెలుసుకోండి అని అంటుంటాం మనం కదా. సో మనలో ఉండేటువంటి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో దానిని త్వరగా తొలగించుకోవచ్చు. కానీ జంతువులలో ఉండేటువంటి ఆ అజ్ఞానాన్ని అంత తొందరగా తొలగించలేదు. అలాగే ఇక చెట్లుగా ఉన్నారనుకోండి, ఆ చెట్లుగా ఉండేటువంటి వారిలో ఉండేటువంటి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో అది మావి చేత పోలుస్తున్నారు. అంటే గర్భంలో ఉండేటువంటి శిశువు ఎలాగైతే ఉన్నాడో ఇక తనేం చేయలేడు అందులో ఉన్నంత కాలం. సో అలాగే ఈ చెట్టు జన్మ జీవిగా తీసుకున్నట్లయితే ఆ మనలో ఉండేటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్ని బయటకు తీసుకురావడం అనేది చాలా 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 కష్టంతో కూడుకున్నటువంటిది. సో కాబట్టి మానవ జన్మలో లభించినప్పుడే దానిని సద్వినియోగపరుచుకొని ఆ ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆత్మ యొక్క పరిపూర్ణతని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్తున్నారు, ఈ కామానికి ఈ కోరికలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంద్రియాలు మన యొక్క కండ్లు, చెవులు, ముక్కు,
నోరు, నాలుక, ఈ చర్మము ఇవేదైతే ఉన్నాయో ఇవే ఆ కామానికి ఇంద్రియాలు, అలాగే మనసు, బుద్ధి ఆశ్రయాలుగా ఉంటాయి. అంటే ఈ కోరికలు అనేవి మన ఇంద్రియాలను, మనసుని, బుద్ధిని ఆశ్రయిస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి అది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహదారులకు మోహాన్ని కలగజేస్తుంది. సో ఈ కామము అనేటువంటి కోరికలు అనేవి ఏం చేస్తున్నాయి? అవి ఇంద్రియాల తృప్తి కోసం కోరికలు చేసుకో మనసుని వాటిని ఆధీనంలో ఉంచుకొని ఆ జ్ఞానాన్ని చుట్టబడేసి అజ్ఞానం చేత ఉండే విధంగా చేస్తున్నాయి అని చెప్తున్నారు. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. సో ఓ భరతవంశ శ్రేష్ఠుడా, భరతర్షభ అంటే ఓ భరతవంశ శ్రేష్ఠుడా అంటే అర్జున, అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని, అంటే మన యొక్క ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి, మన కళ్ళను మన ఆధీనంలో ఉంచుకోవాలి. దేన్ని పడితే దాన్ని చూడడానికి కాదు, మనం మంచిని చూడడానికి, ఆ దేవుని చూడడానికి వాటికి ఉపయోగించుకోవాలి. అలాగే చెవులు ఉన్నాయి, ఏది పడితే అది వినడానికి కాదు, మంచి వినడానికి, మంచిని తెలుసుకోవడానికి. అలాగే ఈ చర్మము కొన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్కి ఇది పడుతుంది. సో ఆ విధంగా ఆయన చెప్తున్నారు, మొదటగా ఇంద్రియాలను నీవు నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. అంటే ఇంద్రియాలను మనం ఆధీనంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసేటువంటి ఆ కామం అనేటువంటి పాపిని ప్రారదోలవచ్చు అని చెప్తున్నారు. సో కాబట్టి మొదటి నుండే మనము వాటిని ఆధీనంలో ఉంచుకున్నట్లయితే, ఆ కామాలకి, ఆ కోరికలకు దూరంగా ఉన్నట్లయితే ఆ ఆత్మ యొక్క తత్వాన్ని మనము చేరుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్తారు. సో ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ శరీరాన్ని తీసుకున్నటువంటి ఈ ఆత్మ, జీవాత్మ ఒక ప్రయాణికుడు అనుకున్నట్లయితే తన యొక్క గమ్యాన్ని చేరుకోవాలి. గమ్యం ఏంటి? మన గమ్యం అంటే ఆ దివ్యమైనటువంటి ధామాన్ని చేరుకోవడం. ఆ దివ్య ధామాన్ని చేరుకోవడానికి, మన గమ్యానికి ఇక్కడ మన బుద్ధి, మనసు, అలాగే ఇక్కడ ఈ రథంలో కూర్చున్నటువంటి ఈ ఆత్మ ప్రయాణించాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ఇంద్రియాలు, ఈ 5 గుర్రాలు కూడా 5 ఇంద్రియాలుగా పోల్చబడుతుంది. నాలుక, ఈ స్పర్శ, చర్మము, చెవి, అలాగే ముక్కు, కన్ను, ఇవి 5 ఇంద్రియాలు కూడా 5 గుర్రాలుగా అనుకున్నట్లయితే, ఆ రథానికి కట్టబడినటువంటి గుర్రాలు అనుకున్నట్లయితే, ఇక ఈ గుర్రాలకు కట్టినటువంటి కళ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనస్సు. ఈ మనస్సు ఎవరి చేతిలో ఉంటుందంటే మన యొక్క ఇంటెలిజెన్స్, బుద్ధి చేతిలో ఉంటుంది. బుద్ధి అనేటువంటిది ఈ డ్రైవర్ అనుకుంటే, ఇక్కడ ఈ గుర్రాన్ని అంటే ఈ రథాన్ని తోలేటువంటి రథసారథి బుద్ధి. మరి రథాన్ని నడిపించేటువంటివి ఇక్కడ నడిపించాల్సినవి గుర్రాలు. అంటే ఈ గుర్రాలని ముందు మనం ఆధీనంలో, మన కంట్రోల్లో ఉంటే మన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం. గుర్రాలను మనము కంట్రోల్లో చేసుకోలేకపోయామనుకోండి, అది ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వైపుకు పరిగెడుతుంది. అప్పుడు మన గమ్యస్థానాన్ని మనము చేరుకోలేము. సో కాబట్టి ఆత్మ తన యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ముందుగా ఆ మనసు చేత ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి. మనసు ఆధీనంలో ఇంద్రియాలు ఉన్నట్లయితే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. బుద్ధి సక్రమంగా పనిచేసినప్పుడు ఆత్మ తన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆ పరంధామాన్ని చేరుకుంటుంది అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి వీటిలో మనకి ఆ ఇంద్రియ భోగ వస్తువులు, ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు అని అంటాము. ఇంద్రియాలు మనకు ఉండేటువంటి ఇంద్రియాలు వేటిపైన మనకి కలగజేస్తాయో వాటిని ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియ భోగ వస్తువులు. మనకి నాలుక రుచి కోసం చూసేవి, చెవులు వినాలనిపించేటువంటివి, కళ్ళు చూడాలి అనిపించేటువంటివి, స్పర్శ, చర్మము స్పర్శించాలి అని అనుకుంటున్నవి, ఇవన్నీ కూడా ఇంద్రియ భోగ వస్తువులు. ఇవి ఈ మన విధానంలో అధమ స్థానంలో ఉండేవి. వీటికంటే కొంచెం ఉన్నతమైనవి ఇంద్రియాలు. ఇంద్రియాల కంటే ఉన్నతమైనది మనస్సు. మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధి కంటే ఉన్నతమైనది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ తన యొక్క గమ్యాన్ని చేరుకునే విధంగా
ఇవన్నీ కూడా సహకరించాలి. కర్మేంద్రియాలు స్థూల శరీరం కన్నా ఉన్నతమైనవి, మనస్సు ఇంద్రియముల కన్నా ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా ఉన్నతమైనది ఆత్మ అని చెప్తారు. సో ఈ విధంగా ఇక చివరి శ్లోకంలో చెప్తున్నారు, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ మహాబాహువులు కలవాడా, ఓ అర్జున, ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోనే మనసును నిలకడగా చేసుకుని కామరూపంలో ఉన్న బలీయమైనటువంటి శత్రువుని సంహరింపాలి మనము అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా ఈ 3వ అధ్యాయాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మనం పనిచేయాలంటే నిరంతరం కూడా జపించవలసినటువంటిది ఆ హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఆ మంత్రాన్ని నిరంతరం కూడా జపించాలి. సో మనం యొక్క జీవిత పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రియాలను నియంత్రించడము ద్వారా కామాన్ని జయించాలి. అలా మనసును హరినామ జపం చేయడంలో మనం మరియు భగవద్గీత చదవడంలో నిమగ్నం చేసినట్లయితే ఆ మనసు ద్వారా మనము ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవచ్చు అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.